ఇదేం చెప్పండి. కానగమానం పూత, యాప పూత, కానగ పూత. ఎక్కువగా దీంట్లో కానగ పూత. ఇది మనం కోసుకుంటా అంటే అందరూ ఏమనుకుంటారంటే మనల్ని చూసేవాళ్ళు ఇవన్నీ పిచ్చోళ్ళు ఈ కానగ పూత అంతా తోసుకుంటా అన్నారు. మనం చిన్న పిచ్చోళ్ళు కాదు, అర్థమవుతుందా? ఇది బాగా ఎరువులో వేసి పొల్లబెట్టి చెట్టుకి వేసినామంటే పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, ఎరువులాగా మందులాగా. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కదా. ఈ చెట్టు చుట్టూ వేసినామంటే ఎరువు ప్లస్ పెస్టిసైడ్. దానికి ఎలాంటివి కూడా పురుగులు అవి కాకుండా ఫంగస్ కాకుండా చెట్టుకి చాలా హెల్తీగా పెరుగుతుంది. అందుకని మనం ఈ పూలన్నీ కూడా కోసుకొని వచ్చినాము. ఇక్కడ కానీ చెట్టు ఇవన్నీ కూడా చూడండి, అసలు వాసన చేదు వాసన, చేదు వాసన. కానీ న్యాచురల్గా రైతులంతా కూడా ఇలాంటి తోచి మళ్ళకు చాంగ్లకు ఎరువుగా వాడుకుంటారు. అర్థమవుతుందా? ఎరువుగా వాడుకుంటారు. మీరు పల్లెల్లో ఉన్నారు కదా, ఈ ఊళ్ళో చేయరా? చేస్తారు. ఇంకా చింత చెట్టు కింద చింతాకు కూడా తోస్తారు, తోసి ఎరువుకి వేస్తారు. చింతాకు కూడా తోసి ఎరువులోకి వేస్తారు. కానీ చెట్టు ఎక్కువ పట్టుకుంటారు, ఇది కూడా మంచి ఎరువు అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆకు ఉంటారు కదా, ఈ కానీ పువ్వులన్నింటినీ మనం ఏం చేస్తామంటే మన చెట్టు కుంపట్లు ఆ కుంపట్లోకి దీన్ని ప్రతి కుంపటి క్లీన్ చేసేసి కొంచెం దాంట్లో వేసేస్తాం. ఒక 2 గిన్నెలు ప్రతి కుంపటికి వేసేసి కలిపేసినామంటే మంచి ఎరువు పెస్టిసైడ్ లాగా ఏవి రోగాలు ఏది కొట్టేయడము. గిన్నె మనం మట్టిలో పెడుతున్నామంటే పంట కూడా కుట్టవు, మనసు తోడ వచ్చేది చేదు కాబట్టి స్టాప్ చేసేసి మన చెట్లు బాగా పెంచుకోవాలి. అందుకని పేర్కొని వచ్చాను. కానీ మనల్ని అందరూ ఏమంటారు, పిచ్చోళ్ళు చెట్టుకి